అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, ఎవరు తవ్వుకున్న బావిలో వాళ్ళే పడిపోతారు గిట్ల అని చెప్పి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వల్లభనేని వంశీ చేసిన పనులు మామూలు కాదు. మనం అందరం చూసిన గతంలో నేను కూడా చాలాసార్లు మాట్లాడినాను. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు గిట్లని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేద్దాము. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వీడియోకి కామెంట్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ చూడొచ్చు, వైఎస్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వేధింపులతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి అస్వస్థత, తప్పుడు కేసులు పెట్టి గత కొన్ని రోజులుగా వంశీ గారిని వేధింపులు. మనం అందరం మాట్లాడుకోగల, వల్లభనేని వంశీ గతంలో ఏ తప్పుడు పనులు చేయలేదా? మనం అందరం చూసినాం. టీడీపీ పార్టీని ధ్వంసం చేశాడు, అక్కడ ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ఆ కేసులో ఈ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాడు. ప్రతి ఒక్క సాక్ష్యం, ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క పోస్టు ఇవన్నీ చూపించారు ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులు కానీ. అంతా చూసినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తప్పు చేసినోడు కూడా వాడు తప్పు చేయడు, వాడు చాలా మంచోడు, మా కళ్ళ ముందు చూసినాం, వాడు చాలా మంచోడు గిట్లని చెప్పి పొగుడుతూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. పోలీసులు అందరూ చూపించారు. గతంలో ఆ పాస్టర్ పేరు ప్రవీణ్ పగడాల కేసును కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు. పోలీసులు 200 కంటే పైగా సీసీ కెమెరాలన్నీ చూసి నిర్ధారించారే బాబు అది యాక్సిడెంట్ రా అని చెప్పి అంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది హత్య, దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు ఇట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో మాట్లాడారు. వీళ్ళకి ఏంటంటే నిజం చెప్పినా అది అబద్ధం లెక్కనే అనిపిస్తూ ఉంటుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. పోలీసులు విచారణ చేస్తే వల్లభనేని వంశీ ఒప్పుకున్నాడు, సత్యవర్ధన్ అనే వ్యక్తి నాతో ఉన్నాడు, సత్యవర్ధన్ అనే వ్యక్తిని నేను కిడ్నాప్ చేసిన, సత్యవర్ధన్ అనే వ్యక్తి వైజాగ్ లో ఎందుకున్నాడు, సత్యవర్ధన్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఎందుకున్నాడు ఇట్లని చెప్పి అన్ని నిర్ధారిస్తే ఈ వల్లభనేని వంశీ ఒప్పుకున్నాడు. దీన్ని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది గిట్లని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. ఓకే, శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వంశీ గారు ఆయన కొన్ని రోజులుగా చిత్రహింసలు పడుతున్నారంట. చిత్రహింసలు ఏంటో నేను ఒకసారి చూపిస్తా. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఈ వైసీపీ కార్యకర్తలకి ఒకసారి చూడండి. మీరు మీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎలాంటి చిత్రహింసలు పెట్టారో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఒక్కొక్కళ్ళు మామూలు చూపేలా. చిత్రహింసలు అంటే ఇదండి చిత్రహింసలు అంటే ఈయన ఎవరో మీ అందరికీ తెలుసు కదా, రఘురామకృష్ణ గారు. ఈయన చూడండి, ఒకసారి చూడండి. ఒక ఎంపీ అని చూడకుండా మీ వైసీపీ నాయకులు కాళ్ళ మీద కొడతాయి, ఆ కాళ్ళు ఎట్లా అయిపోయినాయో చూడండి ఒకసారి. ఆయన ఎవరో మీ అందరికి తెలుసు, ఓకే, ఆయన ఎవరో మీ అందరికి తెలియకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ రఘురామకృష్ణ గారు జగన్ గారితో చాలా దగ్గరగా ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా నిలబడ్డాడు. లాస్ట్ టైం గెలిచిండు, జగన్కి ఎగనిస్ట్గా వెళ్ళిండు. రఘురామకృష్ణ గారు, నేను జనాలకి మంచి చేయనీకి వచ్చినా నీ కింద పని చేయనీకి రాలకి ఇట్లని చెప్పి ప్రశ్నించినందుకు ఈ రఘురామకృష్ణ గారిని ఎట్లా కొట్టారో చూడండి. ఆయన నడవనికి కూడా రాలా. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. రఘురామకృష్ణ గారు చాలా ఇబ్బంది పడుతూ చాలాసార్లు మాట్లాడిన మాటలు ఉన్నాయి. చూడండి ఆయన కాలు ఎట్లున్నాయి. మరి ఇది చూసినప్పుడు ఈ వైసీపీ నాయకులకు కానీ, నీకు కానీ, నాకు కానీ ఆ రోజు బాధ అనిపించలే? అందరికీ అనిపించింది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వదిలేసి టీడీపీ పార్టీకి వచ్చి ఇప్పుడు ఘన విజయం పొందిండు ఈ రఘురామకృష్ణ. ఇప్పుడు ఈయన అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఏమేం పనులు చేసిండో ఈ ఒక్క రఘురామకృష్ణ గారికే తెలుస్తుంది. ఆ రోజు అన్నిగానే ఇబ్బందులు పెట్టారు మీ వైసీపీ నాయకులు. మరి ఏ రోజు ఎవరు మాట్లాడలేదు ఎందుకు? మరి ఈయనను కూడా అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా కొట్టి ఆ రోజు ఇంత ఇబ్బంది పెట్టారు కదా, ఆ రోజు అడిగిపోయారు మరి ఈ వైసీపీ నాయకులు. ఈ వైసీపీ నాయకులు చేస్తే మంచిది, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తే అది తప్పుడు కేసులు. నిన్న కంపిపాడు పిఎస్లో విచారణకు పోలీసులు రాత్రి ఈ వల్లభనేని వంశీకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అబ్బా, దానివల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ వల్లభనేని వంశీ. అందరికీ చూస్తా అంటే బాధ అనిపిస్తుంది, కానీ ఎవరు తప్పు చేసిన పనులకి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. సో జైల్లో అనుభవిస్తున్నాడు, ఆరోగ్యంగా ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. మనం గతంలో మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం తక్కువ చేయాలి. కొంతమంది వైసీపీ నాయకులు మీకు ఇప్పుడే చూపిస్తున్నాను, రఘురామకృష్ణ గారిని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో. కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు అంతా ఇంత కాదు. నేను ఇప్పుడే మీ అందరికి చూపించినాను రఘురామకృష్ణ గారిని వైసీపీ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో. వాళ్ళు పెడితే మంచిది, వేరే పార్టీ వాళ్ళు పెడితే చెడ్డదా? మనమందరం ఒకటి ఆలోచించాలి. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుని వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తున్నారు. వల్లభనేని వంశీ కూడా గట్లనే అనుభవిస్తూ ఉన్నాడు. సో నేను ఏమైనా పాయింట్లు మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.